గజాననం భూతగణాధిసేవితం కపిధ్వజం భూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరాజిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. పూజారి గారు అర్చించేయండి. ఒక ఇవ్వండి. మిమ్మల్నేనండి. అలాగే. పదండి వెళ్దాం. లక్ష్మి, నువ్వు మందు బాటిల్ కొనితేస్తున్నావేంటి? అవునండి, మా అబ్బాయి కోసం కొని తీసుకెళ్తున్నాను. ఏంటి, కన్న కొడుకు మందు బాటిల్ కొని తీసుకెళ్తున్నావా? ఏ, మీ పిల్లల కోసం మీరు ఏమి కొని తీసుకెళ్లరా? ఎందుకు తీసుకెళ్ళు? వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తీసుకెళ్తూనే ఉంటాను. మీ పిల్లలకి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం, మా అబ్బాయికి ఈ మందు బాటిల్ అంటే ఇష్టం. అందుకే వాళ్ళ కోసం కొని తీసుకెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంజలి. ఎందుకమ్మా ఫంక్షన్ అంతా అయిపోయాకొచ్చావు? చూడు నీ ప్రైజెస్ అన్ని ఎలా మిగిలిపోయాయో. ఎందుకింత లేట్ చేసావు? నాకెందుకో ఫంక్షన్ కి రావాలనిపించలేదు మేడం. దేనికి? నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్ తో డాన్స్ మీదకి వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు, కానీ నాకు పేరెంట్స్ లేరు కదా మేడం. ఒక్కదాన్నే స్టేజ్ మీదకి రావాలంటే ఎందుకో బాధ కలిగింది మేడం. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇదిగో నీ ప్రైజెస్ అన్ని ఇప్పుడు నీకు ప్రెజెంట్ చేస్తున్నా. అంజలి సంగతి తెలిస్తే ఎవరైనా బాధపడతారు. పేరుకు మాజీ సిటీ మేయర్ మనవరాలు. పాపం అమ్మా నాన్న ఉన్నా ఎవరూ లేని అనాథననే ఫీలింగ్ తో పెరుగుతోంది. వదిలేసిన అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు గానీ మిగతా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది. చందు, బస్ వెళ్ళిపోతుంది, రారా? నేను రాను, మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి, నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా? మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది. లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి పంపించారు. అలాగా? అదిగో బస్ వచ్చేసింది. చందు, నిన్ను మీ మమ్మీ దగ్గర పంపించిన లాయర్ అంకుల్ ఎక్కడుంటారు? మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా? అవును. నా పేరు అంజలి. నేను సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్లో చదువుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా? ఏంటి, హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? అయ్యో కాదంకుల్, నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు. చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా? అవును. మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు. నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపరా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏమో నాకు తెలీదు. తెలియకుండా కేసు ఎలా వేస్తాం? మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు? చందు కావాలని వాళ్ళమ్మ కోర్టులో కేసు పెట్టింది. అయితే మా అమ్మ నాన్న కావాలని నేను కేసు పెడతాను. లిల్లీ పోవంతలేవు, లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే. తప్ప. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, నా మాట వినండి అంకుల్. నన్ను మా మమ్మీ డాడీ దగ్గర పంపించండి అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ నా మాట వినండి అంకుల్. అంకుల్ నా మమ్మీ డాడీ దగ్గర పంపించండి. లాయర్ గారు, మిమ్మల్ని పాపను ఎందుకు తోశారు? ఎందుకా? ఆ పిల్లని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారట, కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటపడి మరీ అలర్ట్ చేస్తుంది. పిల్లతనం అని మీరే అంటున్నారుగా, అలాంటప్పుడు ఏదో సర్ది చెప్పి పంపించాలి. సర్ది చెప్పే టైం నాకు లేదు. అయినా నువ్వు లాయర్వేగా, ఆ పాపను సంకరించుకుని చందమామను చూపిస్తూ ఆ సర్ది చెప్పేదేదో నువ్వే చెప్పు. ఏం జరిగింది సార్? మీ ఫ్రెండ్కి మంచి కేసు దొరికిందయా. మూలపడేసిన కోర్టును బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు రమ్మని చెప్పు. హ్యాపీ బర్త్డే రా. సారీ రా, నాకు విషయం చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డావు. పోనీలేరా, వాడికి నోరుంది కాబట్టి మాట్లాడేశాడు, మనకు చెవులున్నాయి కాబట్టి వినేశాం. నేనేం బాధపడలేదు, ఎందుకంటే అలవాటైపోయిందిరా. అంకుల్, మీరు లాయరా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఎక్స్క్యూజ్ మీ. రామా. నమస్కారం అండి. నమస్తే. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ అంజలి, సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్,
4th క్లాస్ ఏ సెక్షన్. అబ్బో సీఎం గారు కూడా ఇంత పెద్ద అడ్రస్ లేదే. నాకు ఉందిలే అండి. ఆహా. లాయర్ అంకుల్ ఇంట్లో లేరా? లేడే, వాడితో నీకేం పని? మీరు వాళ్ళ అమ్మగారు కదూ? అవును, నీకెలా తెలుసు? అంత పొడుగాటి మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే మీరు అమ్మే అవుతారు కదా. నీ లాజిక్ బానే ఉంది. అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా. మీతో చెప్తే పని కాదు, అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా. అలా అని అంటారు. నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు. వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని కేసు పెడదాం అనుకుంటున్నాను. మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా? ఎందుకంటే నవ్వుతున్నారు? నీ వయసు ఎంత? 7 సంవత్సరాలు. దాదాపు 8 ఏళ్లగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు మానేశారు? మీ మీద అలిగారా? అర్థమైందిలేండి, మీరు ఆయన్ని కొట్టుంటారు. అవునమ్మా, వాడి జీవితానికి సరిపడా పెద్ద దెబ్బ కొట్టాను. అంకుల్, మీరన్నా రికమెండ్ చేయొచ్చు కదా. నేను వాడితో మాట్లాడటం మానేశాను. ఎందుకు? వాడు నాతో మాట్లాడటం మానేశాడు కాబట్టి. ఏంటి అంకుల్, మీరన్నా రికమెండ్ చేసి నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. అంత అదృష్టం కూడానా? ఓ పని చెయ్యి, నువ్వే వెళ్ళి వాడితో డైరెక్ట్ గా మాట్లాడు. ఎలాగా? అంకుల్, నేనే. నేను మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? మీకు మందంటే ఇష్టం, నాకు అమ్మా నాన్న అంటే ఇష్టం. నేను మీకు మంది ఇస్తాను, మీరు నాకు అమ్మా నాన్నని ఇవ్వండి. నా దగ్గర చాలా పాకెట్ మనీ ఉంది. మీకు కావాలంటే ఎన్ని మందు బాటిల్స్ అయినా కొనిస్తాను. నా గురించి ఏమనుకుంటా? చిన్నపిల్లవి, నీకు కూడా నేను తాగుబోతులా కనిపిస్తున్నానా? వెళ్ళి కనిచి ఇంకోసారి నాకు కనిపిస్తే అంకుల్, వెళ్ళమని చెప్పానుగా, పోయి కనిచి. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్, అందుకే అడిగాను. సారీ అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. బాటిల్ పగలు కొడితే ఇంకో బాటిల్ కొనుక్కోవచ్చు, కానీ అమ్మా నాన్న రారు కదా అంకుల్. అంజలి, నీకు అమ్మా నాన్న కావాలంతేగా? అవును. వాళ్ళెక్కడున్నా నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు రాకపోతే రప్పిస్తాను. యురానా, ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం. ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం. కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యురానర్. ఒక భార్య భర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఇష్టం లేదని నడి రోడ్డు మీదో అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యురానర్? కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యురానర్? ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు, మన న్యాయస్థానాలు, మన చట్టాలు, మన ప్రభుత్వాలు. నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే 50 రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలను గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేస్తే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యురానర్? పిల్లల్ని కని గాలికి వదిలేయటం నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్తకుండీలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా? మురికాలంలో పిల్లల శవాలు కొట్టుకుంటూ పెడుతుండేవారా? తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ తిరుగుతుండేవారా? అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా? విచారణ జరిపి శిక్షించాయా? లేదు యువరానర్. కారణం, ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి, మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి. కానీ ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతోంది యువరానర్. ఐ అబ్జెక్ట్ యువరానర్. పసిపిల్లల మాటల్ని, తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు. ఎప్పుడూ తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు
8 సంవత్సరాల తర్వాత ఈ రోజు కోర్టుకు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒక మైనర్ కోర్టుకెక్కే అర్హత ఎక్కడుంది యువర్ ఆనర్? ఏ అర్హత లేని ఈ పిల్ల కోసం మన టైంని వృధా చేసుకోవడం అనవసరం. యువరానా, మైనర్ కి కోర్టుకెక్కే అర్హత లేదు, నిజమే. అలానే ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువరానా. ఒక మైనర్కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు. కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువరానా? అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది. మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి న్యాయస్థానమే గార్డియన్గా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయ